నమస్కారం ఈటీవీ న్యూస్ కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. 3 రాజధానులపై తెచ్చిన చట్టాలను ఉపసంహరించిన ఏపీ సర్కార్. మరింత సమగ్రమైన బిల్లును తెస్తామని ముఖ్యమంత్రి జగన్ ప్రకటన. ఉపసంహరణపై పూర్తి వివరాలు ఇవ్వాలన్న హైకోర్టు. ప్రభుత్వ వైఖరిపై మండిపడిన అమరావతి రైతులు. రాజధాని కోసం పోరు ఆగదని వెల్లడి. జగన్ తీరుతో ఏపీకి తీవ్ర నష్టం జరుగుతోందన్న చంద్రబాబు. కొత్త బిల్లుల వెనుక భారీ రాజకీయ కుట్ర దాగుందని ఆరోపించిన తెలుగుదేశం. ధాన్యం కొనుగోళ్లలో జాప్యంపై తెలంగాణలో రైతుల నిరసన. ఒప్పందం మేరకు కొంటామన్న కిషన్ రెడ్డి. భాజపా కాంగ్రెస్పై తెరాస ఎదురుదాడి. హెల్త్ ప్రొఫైల్ పైలట్ ప్రాజెక్టు చేపట్టేందుకు సిద్ధమైన తెలంగాణ సర్కార్. డిసెంబర్లో సిరిసిల్ల, ములుగు జిల్లాల్లో ప్రయోగాత్మకంగా అమలు. ప్రజాస్వామ్యంలో ప్రజలే రాజులన్న జస్టిస్ ఎన్వి రమణ. పాలకులు జనం సమస్యల పరిష్కారానికి అనుక్షణం పనిచేయాలని సూచన. అంతర్జాతీయంగా ప్రతికూలతలతో కుదేలైన దేశీయ స్టాక్ మార్కెట్లు. ఒక్కరోజే 1170 పాయింట్లు పతనమైన సెన్సెక్స్. ఆంధ్రప్రదేశ్లో 3 రాజధానులపై తీసుకొచ్చిన వివాదాస్పద చట్టాలను ప్రభుత్వం ఉపసంహరించుకుంది. ఈ మేరకు పాలనా వికేంద్రీకరణ సహా సిఆర్డీఏను రద్దు చేసే చట్టాలను వెనక్కి తీసుకుంటున్నట్లు ఆర్థిక మంత్రి ప్రవేశపెట్టిన బిల్లును శాసనసభ ఆమోదించినట్లు పీటీఐ వార్తా సంస్థ తెలిపింది. అయితే 3 రాజధానులపై వెనక్కు తగ్గేదే లేదని, మరింత సమగ్రమైన బిల్లును తీసుకొస్తామని ముఖ్యమంత్రి జగన్ అసెంబ్లీలో ప్రకటించినట్లు పీటీఐ వివరించింది. అటు చట్టాలను రద్దు చేస్తున్నట్లు హైకోర్టుకు కూడా ప్రభుత్వం నివేదించింది. ఆంధ్రప్రదేశ్లో 3 రాజధానులను ఏర్పాటు చేసేందుకు వీలుగా తెచ్చిన 2 చట్టాలను వెనక్కు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ వ్యవహారంపై హైకోర్టులో విచారణ నడుస్తున్న వేళ ఉదయం ముఖ్యమంత్రి జగన్ అధ్యక్షతన మంత్రివర్గం అత్యవసరంగా సమావేశమైంది. ఆంధ్రప్రదేశ్ రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ సిఆర్డీఏ చట్టం రద్దు, ఆంధ్రప్రదేశ్ డీసెంట్రలైజేషన్ అండ్ ఇంక్లూజివ్ డెవలప్మెంట్ ఆఫ్ ఆల్ రీజియన్స్ యాక్ట్ ను ఉపసంహరించుకోవాలని కేబినెట్ నిర్ణయం తీసుకుంది. ఇదే విషయాన్ని 3 రాజధానులకు సంబంధించిన చట్టాలపై విచారణ జరుపుతున్న హైకోర్టుకు అడ్వకేట్ జనరల్ ద్వారా ప్రభుత్వం తెలియజేసింది. అందుకు సంబంధించిన బిల్లును ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి అసెంబ్లీలో ప్రవేశపెట్టినట్లు అడ్వకేట్ జనరల్ శ్రీరామ్ కోర్టుకు వివరించారు. కొత్త బిల్లు ద్వారా సిఆర్డీఏ చట్టం తిరిగి ఉనికిలోకి వస్తుందని, అమరావతి మెట్రోపాలిటన్ రీజన్ డెవలప్మెంట్ అథారిటీకి బదలాయించిన ఆస్తులు, ఉద్యోగులు తిరిగి సిఆర్డీఏకు బదిలీ అవుతారని ఆర్థిక మంత్రి అసెంబ్లీకి వివరించినట్లు ఏజీ కోర్టుకు తెలిపారు. బిల్లు ప్రవేశపెట్టిన విషయాన్ని పరిగణనలోకి తీసుకున్న హైకోర్టు 3 రాజధానుల చట్టం, సిఆర్డీఏ రద్దు చట్టం ఉపసంహరించుకోవడానికి సంబంధించిన పూర్తి వివరాలు సమర్పించాలని అడ్వకేట్ జనరల్ ను ఆదేశించింది. ఇందుకు కొంత సమయం కావాలని ఏజీ కోరగా ఈ నెల 26 లోపు పూర్తి వివరాలు ఇవ్వాలని హైకోర్టు ఆదేశించింది. తదుపరి విచారణను ఈ నెల 29కి వాయిదా వేసింది. ప్రభుత్వం చట్టసభల ద్వారా తెచ్చిన బిల్లులపై మండలి చైర్మన్ సంతకం లేకపోవడం రాజ్యాంగ విరుద్ధమనే విషయాన్ని హైకోర్టుకు వివరించినట్లు పిటిషనర్ల తరఫు న్యాయవాదులు తెలిపారు. బిల్లు సమయంలో శాసన మండలి లేదన్నట్లు ప్రభుత్వం ప్రవర్తించిందని వ్యాఖ్యానించారు. ఒకసారి బిల్లును సెలెక్ట్ కమిటీకి పంపిన తర్వాత 6 నెలల్లోపు చట్టసభల్లో ప్రవేశపెట్టడానికి వీల్లేదని వివరించారు. 6 నెలల్లోపే బిల్లును మరోసారి సభలో ప్రవేశపెట్టినందున ఈ విషయంలో ఎదురుదెబ్బ తగులుతుందన్న ఉద్దేశంతోనే ప్రభుత్వం వాటిని వెనక్కు తీసుకున్నట్లు కనబడుతుందన్నారు. అసలు స్పీకర్ గారు సంతకం పెట్టి చైర్మన్ గారు సంతకం లేకుండా బిల్స్ని పాస్ చేయించుకోవటం అనేది రాజ్యాంగ విరుద్ధమే కాదు, ఇట్స్ అ ఫ్రాడ్ ఆన్ కాన్స్టిట్యూషన్. ఈ విధంగా పాస్ చేసుకోందన్నంత అదంతా అన్కాన్స్టిట్యూషనల్ని దాదాపుగా కోర్టు వారు కూడా పైనుంచి ఎక్స్ప్రెస్ చేసిన పరిస్థితిలో ఇవాళ మా కంటెన్షన్ ఏంటంటే, ఒకసారి నువ్వు బెల్లు పెట్టిన తర్వాత సెలెక్ట్ కమిటీకి వెళ్తే 6 నెలల లోపల మళ్ళీ రీఇంట్రడ్యూస్ చేయడానికి బిల్లు వీలు లేదు అని మేము కంటెన్ చేశాం. ఇవాళ వాళ్ళు 6 నెలల లోపల మళ్ళీ రెండోసారి ఇంట్రడ్యూస్ చేయడం కూడా అన్కాన్స్టిట్యూషనల్. హైకోర్టు విచారణ వాయిదా పడిన తర్వాత ఏపీ అసెంబ్లీ 2 చట్టాల ఉపసంహరణకు సంబంధించిన బిల్లును ఆమోదించినట్లు పీటీఐ వార్తా సంస్థ వెల్లడించింది. అయితే వికేంద్రీకరణ విషయంలో వెనక్కు తగ్గేదే లేదని, మరింత మెరుగైన బిల్లు తెస్తామని సీఎం జగన్ అసెంబ్లీలో ప్రకటించారని పీటీఐ వివరించింది. విస్తృత ప్రజా ప్రయోజనాల కోసమే ఈ నిర్ణయమని జగన్ చెప్పినట్టు పీటీఐ తెలిపింది. వికేంద్రీకరణపై అనేక అపోహలు, అనుమానాలొచ్చాయన్న జగన్ న్యాయపరమైన వివాదాలు తలెత్తాయని వివరించినట్లు పీటీఐ కథనం పేర్కొంది. వికేంద్రీకరణే తమ ప్రభుత్వ అసలైన ఉద్దేశ్యమని సీఎం స్పష్టం చేశారని తెలిపింది.
మూడు రాజధానులపై ప్రభుత్వంలో ఏ ఒక్కరికి సరైన స్పష్టత లేదని అమరావతి రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అవగాహన లోపం, మొండి వైఖరితో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు ఆంధ్రప్రదేశ్ను నాశనం చేస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర భవిష్యత్ ప్రశ్నార్థకంగా మారిన పరిస్థితుల్లోనూ తాము పట్టిన కుందేలకు మూడే కాళ్లు అన్నట్లు ప్రభుత్వం వ్యవహరిస్తోందని తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఆంధ్రప్రదేశ్ ఏకైక రాజధానికి అమరావతిని ప్రకటించే వరకు తమ ఆందోళన కొనసాగుతుందని స్పష్టం చేశారు. అమరావతి రైతుల మహాపాదయాత్ర 22వ రోజు నెల్లూరు జిల్లా కావలి నుంచి 13 కిలోమీటర్ల మేర సాగి కొండబిట్రగుంట వద్ద ముగిసింది. చిన్న రాష్ట్రం చిచ్చు పెట్టడానికి ఇష్టం లేదు. నాకు ఇక్కడే రాజధాని ఉంటే బాగుంటుందని మీరు కూడా చెప్పారు. ఆ రోజు చెప్పి మాట తప్పుతూ మడమ తిప్పుతూ ఇప్పుడు వైజాగ్ రాజధాని చేయాలనే నీ మనసులో దేనికుంది? నువ్వు కొన్న పొలాలకి భూములు రేట్లు రావడానికి వ్యాపారం చేస్తావా? నువ్వు ప్రాంతాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టకూడదు అనుకున్నాను కాబట్టి నేను అమరావతికి స్వాగతిస్తున్నానని చెప్పారు కదా. మరి ఇన్ని చెప్పిన తర్వాత ఈరోజు ఆ మాట మీరు అసెంబ్లీలో నేను ఈ మాటకి ఒప్పుకున్నానని ఎందుకు చెప్పలేని ధైర్యంతో మీరు బతుకుతున్నారు. వాళ్ళకి ఏం చేస్తున్నారో ఏం చేయబోతున్నారో వాళ్ళందరికీ ఎవరికీ కూడా ప్రభుత్వంలో ఉన్న ఏ ఒక్కరికి సరైన స్పష్టత లేదు. ఇప్పటికే రాష్ట్ర భవిష్యత్తు అంధకారంలో ఉన్నప్పటికీ, రాష్ట్ర బిడ్డల భవిష్యత్తు నాశనమైపోయినప్పటికీ మేము పట్టిన కుందేలకు మూడే కాళ్ళు అన్నట్లు తప్పులన్నింటినీ సరిదిద్దుకొని మళ్ళీ అసెంబ్లీలో ప్రవేశపెడతాం, అల్లి మండలిలో ప్రవేశపెడతాం అనే చెప్పేటువంటిది మందబలం ఉందని ఏ పనులు పడితే ఆ పనులు చేస్తే వారి నెత్తిన వారే నిప్పులు పోసుకునేటువంటి పరిస్థితి. అంటే ముఖ్యమంత్రి వైఖరిలో ఎటువంటి మార్పు మేమేం కనిపించలేదు. మాకు ఈ పాదయాత్ర కొనసాగుతూ ఉంది. ఇందాక పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, ఇది విశ్రాంతి శుభం అని. వాళ్ళకి సమాప్తం అవబోతూ ఉంది. ప్రజల్లో ఇంకా 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 ఎక్కువగా ఈ ఏకైక రాజధాని అమరావతి ఉండాలనే కాంక్ష ఇదవుతూ ఉంది. రాజధానిపై జగన్ తీరుతో ఆంధ్రప్రదేశ్కు తీవ్రంగా నష్టం జరుగుతోందని తెలుగుదేశం అధినేత చంద్రబాబు అన్నారు. ఉపాధి అవకాశాలు కోల్పోవడంతో పాటు ఆదాయానికి భారీగా గండిపడుతోందని తెలుగుదేశం ముఖ్య నేతలతో నిర్వహించిన టెలికాన్ఫరెన్స్లో ఆవేదన వ్యక్తం చేశారు. మరోవైపు హైకోర్టులో వాదనలు కొలికి రావడం సహా తీర్పు వచ్చే సమయం దగ్గర పడిందనే అంచనాతో ముఖ్యమంత్రి జగన్ చట్టాల ఉపసంహార నిర్ణయం తీసుకున్నారని తెలుగుదేశం నేతలు విమర్శించారు. గతంలో చేసిన చట్టాలు తప్పు అని సీఎం జగన్ అంగీకరించినట్లేనని స్పష్టమైందన్నారు. కొత్తగా మళ్లీ బిల్లులు ప్రవేశపెడతామన్న ప్రభుత్వ నిర్ణయం వెనుక పెద్ద రాజకీయ కుట్ర ఉందని ఆరోపించారు. ముఖ్యమంత్రి గారు ఒక మాట చెప్పారు, ఈ బిల్లులు పాస్ చేసిన కాడి నుంచి ప్రక్రియ కనుక జరిగి ఉంటే ఎంతో అభివృద్ధి జరిగేది అనేది. జరుగుతున్న అభివృద్ధిని అడ్డగించి ఒక విధ్వంసం సృష్టించి 10,000 కోట్ల పనులు ఆల్రెడీ జరిగినాయి, ఇంకా 40,000 కోట్ల పనులు జరుగుతున్నాయి రాజధానిలో. వాటినన్నిటినీ కూడా మీరు బూత్ బంగ్లాలుగా మార్చేసి ఈ రోజున మీరు రాజధాని పనికిరాదు అని చెప్పేసి మళ్ళీ చెప్పినటువంటి మాటలు ఇప్పటికైనా కళ్ళు తెరవండి. ఎందుకు ఆత్మవంచన చేసుకుంటున్నారు ముఖ్యమంత్రి గారు, మీ మంత్రులను? ఈ రాష్ట్రాన్ని రాజధాని లేని ఒక అధోగతి స్థితికి నెట్టేశారు మీరు. 150 సీట్లు ఇచ్చినట్టు ప్రజలను ఇంకా ఎందుకు మోసం చేస్తున్నారు మీరు? ప్రజల్లో ఉన్న చిన్న చిన్న అపోహలు, న్యాయపరమైన చిక్కులు తొలగించి వికేంద్రీకరణ బిల్లును మళ్లీ తీసుకొస్తామని ఏపీ పట్టణాభివృద్ధి శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ స్పష్టం చేశారు. అందరితో చర్చించి వికేంద్రీకరణ చట్టం తెచ్చామన్న బొత్స అపోహలు, అభిప్రాయ భేదాలతోనే అమలులో ఇబ్బందులొచ్చాయని అన్నారు. అమరావతి రైతుల మనస్సులో ఉన్నవన్నీ చెయ్యాలంటే కుదరదని మంత్రి స్పష్టం చేశారు. రాజధాని విషయంలో భారతీయ జనతా పార్టీ 2 నాలుకల ధోరణి అనుసరిస్తోందని విమర్శించారు. చిన్న చిన్న అపోహలు, న్యాయపరమైన చిక్కులు, వీటన్నిటిని పరిగణలో తీసుకొని మళ్ళీ రాష్ట్ర ప్రజానికి అందరికీ కూడా సమగ్రంగా దీని తాలూకా ప్రయోజనాలు వివరించి అందరి తాలూకా అభిప్రాయాన్ని మళ్ళీ తీసుకొని త్వరలోనే ఏ విధమైన చిక్కులు, ఏ విధమైన ఇబ్బందులు, ఏ విధమైన అడ్డంకులు లేకుండా మళ్ళీ ముందుకు రావాలని ఇవాళ బిల్లుని వచ్చి మనం మేము రద్దు చేసుకున్నాం. అంతేగాని ఏదో వెనక్కి వెళ్ళి ఏదో ముందుకు వచ్చి ఏదో మధ్య ఉండిపోయిన అంశం మాత్రం కాదు. 0.1%, 0.2% కూడా అసంతృప్తి లేకుండా చేయడానికి ఇంకా పకడ్బందీగా మళ్ళీ ముందుకు వస్తాం. తెలంగాణలో రైతులకు ధాన్యం విక్రయ కష్టాలు కొనసాగుతూనే ఉన్నాయి. రైతు పండించిన ప్రతి గింజ కొంటామని ప్రభుత్వం చెబుతున్నా క్షేత్రస్థాయిలో పరిస్థితి భిన్నంగా ఉంది. తేమ, నూక పేరుతో మిల్లర్లు ధాన్యం వెనక్కి పంపుతున్నారని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మొలకెత్తిన ధాన్యం కొనుగోలు చేయాలంటూ కామారెడ్డి జిల్లాలో రైతులు ధర్నా చేశారు. మాచారెడ్డి మండలం దేవునిపల్లి, మంథని రైతులు కామారెడ్డి కరీంనగర్ రహదారిపై బైఠాయించి నిరసన తెలిపారు. కొనుగోలు కేంద్రాలు పట్టించుకునేవారు లేరంటూ మెదక్ జిల్లా చిట్కుల్ గ్రామస్తులు మెదక్ జోగిపేట రహదారిపై ధర్నా చేశారు.
రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మలిశెట్టిగూడలో రహదారిపై ఆరబోసిన ధాన్యం వర్షానికి తడిస్తుందని, ఈ ధాన్యం కొనుగోలు చేయాలని అన్నదాతలు కోరారు. వ్యవసాయ అధికారులు పరిశీలించి పంపించిన ధాన్యాన్ని మిల్లర్లు నాణ్యత పేరుతో వెనక్కి పంపిస్తున్నారంటూ యాదాద్రి జిల్లా గుడిమల్కాపురం గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ధాన్యం కొనుగోలులో జాప్యాన్ని నిరసిస్తూ జగిత్యాల జిల్లా తాటిపల్లి జాతీయ రహదారిపై కర్షకులు ధర్నా చేశారు. హుజూరాబాద్ ఉప ఎన్నికలో తెరాస ఓటమి నుంచి ప్రజల దృష్టి మరల్చేందుకే సీఎం కేసీఆర్ కొత్త నాటకం మొదలుపెట్టారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆరోపించారు. అందుకే ధాన్యం కొనుగోళ్ల పేరుతో కేంద్ర ప్రభుత్వంపై విష ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. కేంద్రంతో తెలంగాణ ప్రభుత్వం ఒప్పందం చేసుకున్న మేరకు ప్రతి గింజా కొంటామని పునరుద్ఘాటించారు. ధనిక రాష్ట్రం మిగులు రాష్ట్రమని చెబుతున్న కాంట్రాక్టర్లకు డబ్బులు ఇవ్వలేని పరిస్థితి తెలంగాణలో ఉందని కిషన్ రెడ్డి విమర్శించారు. పంజాబ్ రైతుల కుటుంబాలకు పరిహారం ఇస్తే తప్పేం లేదన్న ఆయన తెలంగాణలో ప్రాణాలు తీసుకున్న రైతులు, నిరుద్యోగులు, ఇతరుల కుటుంబాల పరిస్థితి ఏంటని ప్రశ్నించారు. అమరవీరుల కుటుంబాలను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. హుజూరాబాద్ ను ప్రాధాన్యత లేని ఎన్నికలుగా ప్రజల దృష్టిని మరల్చడం కోసం కొత్త డ్రామా మొదలు పెట్టారు ముఖ్యమంత్రి గారు. బియ్యం ఏమైనా కొత్త కొంటున్నారా కేంద్ర ప్రభుత్వం? ఇన్ని రోజులు 7 సంవత్సరాలు ఏమన్నారు? బియ్యం నేను కొంటున్నా. హుజూరాబాద్ ఎన్నికల తర్వాత కేంద్రం కొనడం లేదు. ఇప్పుడు కొంటారా కొనరా? సమస్య లేని సమస్యను ముఖ్యమంత్రి గారు తెర మీదికి తెచ్చి ఇందిరా పార్కు దీక్షా శిబిరానికి వచ్చారు. ఎందుకు వచ్చారు? రైతుల మీద ప్రేమతో కాదు, ఎందుకంటే సమస్యనే లేదాడా. మేము రైస్ మొత్తం కొనుగోలు చేస్తామని చెప్పాము. ఇప్పుడు కాదండి యాసంగి ముందు ఇది కొంటున్నాగా, యాసంగి కూడా కొంటాము. నువ్వేమైనా కొంటావా? రాష్ట్ర ప్రభుత్వము కేంద్ర ప్రభుత్వంతో చేసుకున్నటువంటి ఒప్పందం మేరకు ప్రతి గింజ కొంటామని మనం చేస్తా ఉన్నాం. సాగు చట్టాల వ్యతిరేక ఉద్యమంలో చనిపోయిన అన్నదాతల కుటుంబాలకు పరిహారం ఇస్తామన్న ప్రభుత్వ ప్రకటనపై ప్రతిపక్షాలు దుష్ప్రచారం చేస్తున్నాయని తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అన్నారు. సీఎం కేసీఆర్ ప్రకటించిన సాయం పట్ల భాజపా, కాంగ్రెస్ రాజకీయం చేయడం, తెలంగాణ రైతులను పట్టించుకోలేదని ప్రచారం చేయడం సిగ్గుచేటని ఆక్షేపించారు. దేశంలో రైతు బీమా, రైతు బంధు వంటి పథకాలు అమలు చేస్తున్న రాష్ట్రం తెలంగాణ మాత్రమేనని చెప్పారు. రైతు ఏ కారణంతో మరణించినా ఆ కుటుంబానికి 5 లక్షల సాయం అందేలా కేసీఆర్ రైతు బీమాకు రూపకల్పన చేశారన్నారు. రైతు బీమా పథకం కింద 3 ఏళ్లలో 67,699 రైతు కుటుంబాలకు 5 లక్షల చొప్పున లబ్ధి చేకూర్చినట్టు వివరించారు. మొత్తంగా 3,384.95 కోట్ల రూపాయలు బాధిత రైతు కుటుంబాలకు పరిహారంగా అందించామని నిరంజన్ రెడ్డి తెలిపారు. ఏడాదికి దాదాపు 60,000 కోట్ల రూపాయలు వ్యవసాయం, అనుబంధ రంగాలకు ఖర్చు చేస్తున్న రాష్ట్రం తెలంగాణ ఒక్కటేనని వివరించారు. ధాన్యం కొనుగోళ్లపై స్పష్టత కోసం ఢిల్లీ వెళ్లిన సీఎం కేసీఆర్ 2-3 రోజుల పాటు ఢిల్లీలోనే ఉండనున్నారు. పర్యటనలో భాగంగా ధాన్యం సేకరణ సహా కృష్ణా ట్రైబ్యునల్ ఏర్పాటు, విద్యుత్ కేటాయింపులు, పెండింగ్ అంశాలపై కేంద్రంతో కేసీఆర్ చర్చించనున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర జలశక్తి శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్, విద్యుత్ శాఖ మంత్రి ఆర్కే సింగ్లతో సీఎం సమావేశమయ్యే అవకాశాలున్నాయి. కాల పరిమితితో కృష్ణా ట్రైబ్యునల్ ఏర్పాటు సహా తెలంగాణ చేపట్టిన పలు ప్రాజెక్టుల అనుమతుల విషయాన్ని జలశక్తి శాఖ మంత్రితో చర్చించే అవకాశం ఉంది. మరోవైపు కేంద్ర ఆహార, వినియోగదారుల వ్యవహారాల శాఖ కార్యదర్శి సుధాంశు పాండేతో సమావేశమైన సీఎస్ సోమేష్ కుమార్, ఆర్థిక శాఖ కార్యదర్శి, తెలంగాణ పౌర సరఫరాల శాఖ కమిషనర్ ధాన్యం సేకరణపై చర్చించినట్లు సమాచారం. హైదరాబాద్లో AR/VR సాంకేతిక పరిజ్ఞానంతో వర్చువల్ రియాలిటీ టెక్నో పార్కును ఏర్పాటు చేయనున్నట్లు సైమాక్స్ సంస్థ ప్రకటించింది. శంషాబాద్లోని 32 ఎకరాల స్థలంలో పరిశోధనలు, ఆవిష్కరణల కేంద్రంగా నిర్మిస్తోన్న ఈ టెక్నో పార్కు దేశంలోనే మొదటిదని తెలిపింది. ఈ పార్కు ద్వారా సైమాక్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ క్రియేటివ్ టెక్నాలజీ, VR ల్యాబ్స్ ఇన్ స్కూల్ అండ్ కాలేజెస్, VR మూవీస్ ఇన్ వెబ్ సిరీస్, ఫిల్మ్ మ్యూజియం, వర్చువల్ ప్రొడక్షన్స్, వర్చువల్ ఆర్కిటెక్చర్, రియల్ ఎస్టేట్, వర్చువల్ ఈవెంట్స్ వంటి ఆవిష్కరణలను అందుబాటులోకి తెస్తామని సైమాక్స్ CEO గౌరీశంకర్ వెల్లడించారు. సైమాక్స్ టెక్నోపార్క్ ఏర్పాటుకు సంబంధించిన అనుమతులు పూర్తయ్యాయని, 2023లో సేవలను అందుబాటులోకి తెస్తామని తెలిపారు. ఏరోస్పేస్, విద్యుత్, చమురు, సహజవాయు రంగాల్లో దిగ్గజ సంస్థలకు అవసరమైన విడిభాగాలను ఉత్పత్తి చేసి అందించే ఆజాద్ ఇంజనీరింగ్ కంపెనీ తెలంగాణలో విస్తరణకు సిద్ధమైంది. ఈ మేరకు 500 కోట్ల రూపాయల పెట్టుబడితో సిద్దిపేట జిల్లా తునికి బొల్లారంలో ఏర్పాటు చేసే 3వ ప్లాంటుకు ఇవాళ శంకుస్థాపన చేసింది. మొత్తం 23.4 ఎకరాల్లో నెలకొల్పే ఈ ప్లాంటు ద్వారా సుమారు 1000 మందికి ఉద్యోగ అవకాశాలు వస్తాయని ఆ సంస్థ ఎండీ రాకేష్ చోప్డా తెలిపారు. ఏరోస్పేస్, విద్యుత్ రంగం, చమురు, సహజవాయు, అంతర్జాతీయ OMEల అవసరాలు తీర్చే లక్ష్యంతో 3వ ఉత్పత్తి కేంద్రం ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు. ఈ ప్లాంట్ మొదటి దశ 30,000 చదరపు మీటర్లలో ఏర్పాటు చేస్తున్నట్టు చెప్పిన ఆయన వచ్చే ఏడాది జూలై నాటికి పూర్తి చేస్తామని వివరించారు. 2023 ద్వితీయార్థం నుంచి GE, మిత్సుబిషి, సిమెంట్స్, తోషిబా, మాన్, దూసన్, స్కోడా, GE ఏవియేషన్, బోయింగ్, హానీవెల్, ఈటన్, రఫేల్, బెల్, HAL, బేకర్ హ్యూస్ తదితర సంస్థలకు సూపర్ క్రిటికల్ విడిభాగాలు ఎగుమతి చేయనున్నట్టు తెలిపారు.
వర్షాలు తగ్గుముఖం పట్టినప్పటికీ రాయలసీమ జిల్లాలను ఇంకా వరద ముంపు వీడటం లేదు. తిరుపతిలో ఇంకా పలు కాలనీలు నీటిలోనే నానుతుండగా స్థానికులు ఇబ్బందులు పడుతున్నారు. రాయల చెరువు కట్ట లీక్ అవుతుండటంతో పరిసర గ్రామాల ప్రజలు బిక్కుబిక్కుమంటూ కాలం వెళ్లదీస్తున్నారు. ఐఐటి నిపుణుల సహకారంతో గండి పూడ్చేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు. ఏర్పేడు మండలంలో వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించిన మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి బాధితులకు పరిహారం అందేలా చూడాలని అధికారులను ఆదేశించారు. అనంతపురం జిల్లా హిందూపురం శివార్లోని కొట్నూరు చెరువు ప్రవాహంలో ఆర్టీసీ బస్సు చిక్కుకుపోగా బస్సులో ఉన్న 40 మందిని స్థానికులు రక్షించారు. బుక్కరాయ సముద్రం మండలంలో సత్యసాయి పంప్ హౌస్ నీట మునగడంతో 25 గ్రామాలకు తాగునీటి సరఫరా నిలిచిపోయింది. కడప జిల్లాలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో ఉప ముఖ్యమంత్రి అంజాద్ బాషా, మంత్రి ఆదిమూలపు సురేష్ పర్యటించారు. పారిశుధ్య సమస్యలు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. వరద బాధితుల పట్ల ఉదారంగా ఉండాలని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అధికారులను ఆదేశించారు. బాధితులందరికీ 25 కిలోల బియ్యం, కందిపప్పు, వంట నూనె, ఉల్లి, ఆలు కిలో చొప్పున ఇవ్వాలని ఆదేశించారు. గతంలో ప్రకటించినట్టు 2,000 రూపాయల చొప్పున అందజేయాలని స్పష్టం చేశారు. వరద ప్రభావిత జిల్లాల కలెక్టర్లు, అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించిన జగన్ సహాయం అందించే విషయంలో గ్రామాన్ని, వార్డును యూనిట్గా తీసుకోవాలని సూచించారు. వరదల వల్ల ఇళ్లు కూలిన వారికి 95,100, పాక్షికంగా ఇళ్లు దెబ్బతిన్న వారికి 5,200 నగదు ఇవ్వాలని సూచించారు. నెల్లూరులో చనిపోయిన కానిస్టేబుల్, గ్రామ సచివాలయ ఉద్యోగి, ఆర్టీసీ కండక్టర్ కుటుంబాలకు 25 లక్షల చొప్పున పరిహారం ఇవ్వాలని, వారి కుటుంబాల్లో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని జగన్ ఆదేశించారు. తెలంగాణ హెల్త్ ప్రొఫైల్ కార్యక్రమం ములుగు, సిరిసిల్ల జిల్లాలో ప్రయోగాత్మకంగా అమలు చేయనున్నారు. ఈ మేరకు డిసెంబర్లో చేపట్టేందుకు ఏర్పాట్లు చేయాలని తెలంగాణ వైద్యారోగ్య శాఖ మంత్రి హరీష్ రావు అధికారులను ఆదేశించారు. హెల్త్ ప్రొఫైల్ అంశంపై వైద్యారోగ్య శాఖ అధికారులతో బీఆర్కే భవన్లో మంత్రి సమీక్షించారు. తెలంగాణ హెల్త్ ప్రొఫైల్ పక్కాగా రూపొందించాలని స్పష్టం చేశారు. ఆరోగ్య కుటుంబ సంక్షేమ కమిషనర్, ప్రజారోగ్య సంచాలకులు, ఓఎస్డీలతో కూడిన కమిటీ ములుగు, సిరిసిల్ల జిల్లాలో పర్యటించాలని సూచించారు. ఆ జిల్లా కలెక్టర్లు, జిల్లా వైద్యారోగ్య సిబ్బందితో కలిసి అవసరమైన సన్నాహక ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. తెలంగాణలో ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీలుగా 6 తెరాస అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ మేరకు తెరాస నేతలు గుత్తా సుఖేందర్ రెడ్డి, కడియం శ్రీహరి, బండ ప్రకాష్, తక్కెళ్లపల్లి రవీందర్రావు, కౌశిక్ రెడ్డి, వెంకట్రామిరెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. 6 స్థానాలకు సంబంధించి నామినేషన్ల ఉపసంహరణ గడువు మధ్యాహ్నం 3 గంటలకు ముగిసింది. 6 స్థానాలకు 6 అభ్యర్థులు మాత్రమే బరిలో మిగలటంతో వీరందరూ ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు రిటర్నింగ్ అధికారి ప్రకటించారు. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానాలకు సంబంధించి పలువురు తెరాస నేతలు ఇవాళ నామినేషన్లు దాఖలు చేశారు. రంగారెడ్డి జిల్లాలో 2 ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరుగుతుండగా తెరాస తరపున షంభీపూర్ రాజు, పట్నం మహేందర్ రెడ్డి నామినేషన్ వేశారు. మెదక్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ అభ్యర్థిగా తెరాస నేత యాదవ్ రెడ్డి నామినేషన్ దాఖలు చేశారు. ఉమ్మడి వరంగల్ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాసరెడ్డి నామినేషన్ దాఖలు చేశారు. ఖమ్మం స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానానికి తెరాస అభ్యర్థిగా తాత మధు నామపత్రం దాఖలు చేశారు. ఇదే స్థానానికి ఎంపీటీసీల ఫోరం జిల్లా కన్వీనర్గా ఉన్న కొండపల్లి శ్రీనివాసరావు కూడా నామినేషన్ దాఖలు చేశారు. స్థానిక సంస్థల కోట ఎమ్మెల్సీ సీట్లకు తెరాస మిగిలిన అభ్యర్థులను ఖరారు చేసింది. నిజామాబాద్ నుంచి మరోసారి కల్వకుంట్ల కవితనే పోటీ చేయనున్నారు. మహబూబ్ నగర్ నుంచి కూచుకుంట్ల దామోదర్ రెడ్డికి మరో అవకాశం దక్కింది. మొదట ఇక్కడి నుంచి సాయి చంద్కు అవకాశం ఇస్తారని తెలిసినప్పటికీ చివరకు దామోదర్ రెడ్డినే ఎంపిక చేశారు. కవిత, దామోదర్ రెడ్డి రేపు నామినేషన్ దాఖలు చేయనున్నారు. ప్రజాస్వామ్యంలో ప్రజలే రాజులని భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వి రమణ అన్నారు. పాలకులు ప్రజల సమస్యల పరిష్కారానికి అనుక్షణం ప్రయత్నం చేయాలని సూచించారు. పెద్దలను గౌరవిస్తున్నారా లేదా అనేది పాలకులు గుర్తుంచుకోవాలన్న సీజేఐ బలహీనుల భద్రతకు చర్యలు తీసుకుంటున్నారా అనేది ఆలోచించాలన్నారు. ఒక్కసారి అధికారంలోకి వస్తే పాలకులకు 14 అవలక్షణాలు వస్తాయన్న జస్టిస్ రమణ వాటి నుంచి బయటపడి మంచి పాలన అందించాలన్నారు. పుట్టపర్తి సత్యసాయి వర్సిటీ 40వ స్నాతకోత్సవానికి జస్టిస్ రమణ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. విద్యార్థులకు బంగారు పతకాలు, పట్టాలు ప్రదానం చేశారు. ప్రత్యేకించి నేటి పాలకులకి అదేవిధంగా ప్రజలకి నేను గుర్తు చేసుకున్నటువంటి ఒక విషయం ఏంటంటే, రామాయణంలో తనని కలవడానికి వచ్చినటువంటి భరతుడితోటి శ్రీరామచంద్రుడు ఈ విధంగా ప్రశ్నిస్తాడు. మొదటి ప్రశ్న, పెద్దల్ని గౌరవిస్తున్నావా? రెండోది, ప్రజల్ని బాగా చూసుకుంటున్నావా? మూడోది, నీ రక్షణలో ఉన్నటువంటి బలహీనులకి, మహిళలకి, వృద్ధులకి, బాలలకి రక్షణ ఇస్తున్నావా? ప్రజల అవసరాలకు అనుగుణంగా తగినటువంటి చర్యలు తీసుకుంటున్నావా అని. మహాభారతంలో కూడా ఆగ్రహం, దురుస్తనం, విఘ్నుల మాట వినకపోవటం, ఎవరో చెప్పినటువంటి సలహాలు పాటించడం, అనాలోచితమైనటువంటి నిర్ణయాలు, ఇలా 14 దుర్లక్షణాలు రాజుకు ఆవహిస్తే ఆ రాజ్యం సరిగా ఉండదు. కాబట్టి పాలకులంతా కూడా నేటి ప్రజాస్వామ్య వ్యవస్థలో ఈ రకమైనటువంటి దుర్లక్షణాలు మనకు ఉన్నాయా లేదని ప్రశ్నించుకొని ప్రజలకు సరైనటువంటి న్యాయమైనటువంటి వారు కోరుకునేటటువంటి జనరంగమైనటువంటి పరిపాలన ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది.
దేశ రక్షణలో భాగంగా అసమాన శౌర్య పరాక్రమాలు ప్రదర్శించిన త్రివిధ దళాల సిబ్బందిని కేంద్రం సైనిక పురస్కారాలతో సత్కరించింది. 2019 ఏడాది పాకిస్తాన్ F-16 యుద్ధ విమానాన్ని కూల్చిన వైమానిక దళం గ్రూప్ కెప్టెన్ అభినందన్ వర్ధమాన్కు వీర్ చక్ర పురస్కారాన్ని రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ప్రదానం చేశారు. 2018 నవంబర్ 25న జమ్మూ కాశ్మీర్లో 6 ఉగ్రవాదులు మట్టుబెట్టడంలో ప్రాణాలకు తెగించి పోరాడిన కెప్టెన్ మహేష్ కుమార్ భూరేకు శౌర్య చక్ర పురస్కారం అందజేశారు. మేజర్ విభూతి శంకర్ దౌండియాలకు మరణానంతరం శౌర్య చక్ర పురస్కారం ప్రదానం చేశారు. మేజర్ భార్య లెఫ్టినెంట్ నికితా కౌల్, శంకర్ తల్లి సరోజ్ దౌండియాల్ రాష్ట్రపతి చేతుల మీదుగా పురస్కారం అందుకున్నారు. మోస్ట్ వాంటెడ్ తీవ్రవాదిని హతమార్చే క్రమంలో వీరమరణం పొందిన నాయిబ్ సుబేదార్ సోంబీర్కు కూడా శౌర్య చక్ర పురస్కారం అందించారు. సోంబీర్ భార్య, తల్లి కలిసి అవార్డును స్వీకరించారు. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి ప్రతికూల సంకేతాలతో దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ నష్టాలు నమోదు చేశాయి. గత 3 సెషన్లో 1082 పాయింట్లు నష్టపోయిన సెన్సెక్స్ ఈ ఒక్కరోజే 1170 పాయింట్లు పతనమైంది. ఉదయం 59,710 పాయింట్ల వద్ద సానుకూలంగానే ప్రారంభమైన బీఎస్సీ సూచి కాసేపటికే 59,778 పాయింట్ల గరిష్టానికి చేరింది. తర్వాత తీవ్ర అమ్మకాల ఒత్తిడితో ఏ దశలోనూ కోలుకోలేదు. ఒక దశలో 58,012 పాయింట్ల కనిష్ట స్థాయిని తాకింది. చివరకు 58,466 వద్ద స్థిరపడింది. జాతీయ స్టాక్ ఎక్స్చేంజ్ సూచి నిఫ్టీ 348 పాయింట్లు తగ్గి 17,416 పాయింట్ల వద్ద ముగిసింది.